జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న సమయంలో పార్టీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. జనసేన పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యే హరిబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యానని హరిబాబు తెలిపారు. అన్ని వర్గాలతో కలిసి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్యే హరిబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం వేదికగా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకాశం జిల్లా నుంచి సీనియర్ రాజకీయ నేతగా ఉన్నటువంటి ఈదర హరిబాబు గారు జాయిన్ కావడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కావడం పట్ల మీరు ఎలా ఉన్నారు? పవన్ కళ్యాణ్ మిమ్మల్ని స్వయంగా జాయిన్ చేసుకున్నారు కదా, పార్టీ బలోపేతానికి మీరు ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తారు? డెఫినెట్గా పవన్ కళ్యాణ్ మీద పూర్తి నమ్మకం ఉన్నది. జనసేన పార్టీ రాజకీయ సమీకరణలో కొత్త సమీకరణలు తీసుకొస్తున్నది. వైఎస్ఆర్ని ఓడించాలంటే అది కేవలం జనసేన వల్లే ఇదని చెప్పిన నమ్మకం, నా ఎక్స్పీరియన్సెస్, నాకున్న అనుభవాలు మొత్తం కలిపి ప్రకాశం జిల్లాలో జనసేన గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పి మనం చేస్తున్నాం. అంటే మీరు తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలను చూశారు కదా గతంలో, ఆ రెండు పార్టీలకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఏం గ్రహించారు? పవన్ కళ్యాణ్లో నాకు ఆయన కళల్లో కానీ ఆయన స్పీచ్లో కానీ కంప్లీట్గా ఒక దేశభక్తుడిని నేను పూర్తిగా చూస్తూ ఉన్నాను పవన్ కళ్యాణ్ కంప్లీట్గా. రెండోది ఏదో చేయాలని తపన. రెండోది అవినీతి మీద యుద్ధం చేయడానికి ఒక సైన్యాధిపతిలాగా జనసేన అనే పార్టీ పేరు కూడా జనసేన. ఇట్స్ ఎ పీపుల్ ఇది ఆర్మీ. జనసేన సైనికుల మొత్తాన్ని ఒక ఆర్మీలాగా తయారు చేసి ఫైటింగ్ రెడీ అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ని ఓడించడం అనేది ఆయన పట్టుదలగా పెట్టుకున్నాడు. నేను కూడా నాకు నచ్చింది ఆ విషయం. నేను కూడా ఆయనతో కలిసి పనిచేయడానికి వచ్చాను. అంటే ప్రకాశం జిల్లా బాగా వెనకబడిన జిల్లాగా పేరుంది. ఆ జిల్లాలో జనసేన పార్టీని బలోపేతానికి ఎలాంటి కార్యాచరణ సిద్ధం చేస్తారు? జిల్లాలో పవన్ కళ్యాణ్కి ఉన్న అభిమానం మొత్తాన్ని ప్లస్ నాకున్న పరిచయాలని ఎవరైతే అభ్యుదయవాదులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సమీకరించి నెక్స్ట్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీని ఓడించడానికి అన్ని విధాలుగా నేను కృషి చేస్తాను, ప్లాన్ చేస్తాను. అంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మేము సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్తోనే ఉంటామంటూ జన సైనికులు చెబుతున్నారు. దాన్ని బలంగా నిరూపించడానికి మీరు ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేస్తారు? ఆ అంశాలు పై అంశాలు అవి పవన్ కళ్యాణ్ గారు వారు చూసుకుంటారు. వాటి గురించి నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే పార్టీలోకి వచ్చి ఇవన్నీ నేను మాట్లాడకూడదు. నేను చేయగలిగింది, నేను నమ్మాను, వచ్చాను. జనసేన గెలుపు కోసం నా శాయశక్తిలో కృషి చేస్తాను. ప్రకాశం జిల్లాలో కూడా ఎక్కువ సీట్లు గెలిపించడానికి నా ప్రయత్నం చేస్తాను. జనసేన పార్టీ విజయానికే ముందుండి ప్రయాణం చేస్తాం. నాతో కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా మా ప్రాంతంలో అభివృద్ధి చేయటమే కాకుండా జనసేన పార్టీని బలోపేతం చేసి మా జిల్లాలో ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధమవుతామంటూ కూడా హరిబాబు గారు చెబుతున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే మచిలీపట్నం వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ జరుగుతున్న వేడుకల భాగంగా ఈరోజు నూతన జాయినింగ్స్ జరగడం కూడా జనసేన పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీ కార్యాలయంలో ఒక పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, జనసేన పార్టీ కార్యాలయం నుంచి.